హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఈ నెల 30 తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేవి దేశంలో వీటి యొక్క పరుగు అనేది డిసెంబర్ 30 తారీఖున ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్లోని మల్దా నుండి బెంగళూరుకు ప్రయాణించే కొత్త వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైలు అనేది ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణిస్తుందని మనం వీడియో చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైలు అనేవి వీటిని అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనవచ్చు, వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైలు కూడా అనవచ్చు. ఈ రైలు రెండు ప్రారంభమయ్యాయి. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ని ఈ రైలు పూర్తిగా కవర్ చేస్తుంది. మల్దా నుండి బెంగళూరు, బెంగళూరు నుండి మల్దాకి ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ కి మొత్తం 32 స్టాప్స్ అనేవి కేటాయించారు. ఆ 32 స్టాప్స్ లలో 14 స్టాప్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైలు అనేది కమర్షియల్ రన్ అనేది మనకి మల్దా నుండి బెంగళూరుకి ఉంటుంది. ఇది మొదటిసారిగా జనవరి 7వ తారీఖు నుంచి ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రైన్ మొదటిసారిగా జనవరి 7వ తారీఖున మల్దా నుండి బెంగళూరుకి ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 13434 గా ఉంటుంది. ఈ ట్రైను మల్దా నుండి ప్రతి ఆదివారం ఉదయం 8:50 మల్దాలో బయలుదేరి 3వ రోజు తెల్లవారుజామున 3 గంటలకి ఈ ట్రైను బెంగళూరుకి చేరుకుంటుంది. మొత్తం ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 2272 కిలోమీటర్లు. చాలా లాంగెస్ట్ ట్రైన్ గా చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ 2272 కిలోమీటర్లను ప్రయాణించడానికి అటు ఇటుగా 70 గంటల సమయం వరకు తీసుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ ఇక్కడ బెంగళూరు నుండి 13433 గా ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ ప్రతి మంగళవారం ఈ ట్రైన్ 1:50 బెంగళూరు నుండి బయలుదేరి 3వ రోజు ఉదయం 11 గంటలకి ఈ ట్రైన్ మల్దాకి చేరుకుంటుంది. ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే ఈ ట్రైన్ ఒడిశా రాష్ట్రం మీదుగా ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయిన ఈ వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైలు అనేది 12 జిల్లాలని కవర్ చేస్తూ ఈ స్టాప్లలో ఆగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట ఈ ప్రాంతాల మీదుగా ఈ ట్రైన్ తమిళనాడులోకి ఎంటర్ అయి అక్కడి నుండి ఈ ట్రైన్ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ ట్రైన్ కి 2 ఫిక్స్డ్ లోకోమోటివ్స్ అనేవి ఉంటాయి. ఈ ట్రైన్ పుష్ఫుల్ టెక్నాలజీ తోటి పనిచేస్తుంది. 9 సెకండ్లోనే 130 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ ట్రైన్ కి మొత్తం 22 కోచెస్ అనేవి ఉన్నాయి. అందులో జనరల్ కోచ్లు, అలాగే స్లీపర్ కోచ్లు, వృద్ధులు, వికలాంగులు, మహిళలకి ప్రత్యేకంగా కొన్ని కోచెస్ ని కేటాయించారు. ఈ ట్రైన్ లో మనకి టికెట్ యొక్క కాస్ట్ అనేది ఇప్పుడు తిరుగుతున్న ఎక్స్ప్రెస్ లు, మేల్ ఎక్స్ప్రెస్ తోటి పోల్చుకుంటే 17% అనేది ఎక్కువగా ఉంటుంది. జనరల్ కోచ్ లో 50 కిలోమీటర్లు ప్రయాణించడానికి సగటున 50 రూపాయల వరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. సంక్రాంతికి ముందే ఈ ట్రైన్ ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పండగైన సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులకి ఈ ట్రైన్ మరింత కన్వీనియంట్ గా మారుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన స్టాప్స్ అనేవి ప్రజలకి కన్వీనియంట్ గా ఉంటాయా? మరి ఏదైనా స్టాప్ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.